ఏరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదే, పైన హెలికాప్టర్లు వెళ్తే కింద రోడ్లో మేము ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు, బ్లాక్ చేయట్లేదు. ఈ రోజు కూడా నేను వస్తుంటే ఒక 2-3 జంక్షన్లో ఆపితే నేను చెప్పా, మీరు ఆపొద్దు, ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి, ఎవరిని ఆపేదానికి లేదు, ఫ్రీగా తిరగాలి ప్రజలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక 5 నిమిషాల ముందు ఆపుతున్నారు, ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్, పరదాలు ఎక్కడ కట్టట్లేదు. అరే ప్రధానమంత్రి గారే రోడ్ షో చేస్తున్నారు, గత ముఖ్యమంత్రి ఎప్పుడు రోడ్ షో చేశాడా? ఎప్పుడు పరదాలు కట్టుకుని తిరిగాడు? 144 సెక్షన్. గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ పెట్టుకుని భయపడుతూ బతికాడండి ఆయన. 30 అడుగుల ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ, ఎవరో చంపేస్తాడని. ఆఫ్ఘనిస్తాన్ మేళనే ఇంకా దారుణం కట్టుకున్నాడు ఆయన. ఆఫ్ఘన్ లో కూడా 30 అడుగుల ఫెన్స్ ఎవరు కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి గారు, ఆయన సెక్యూరిటీ జగన్ గారి సెక్యూరిటీతో పోలిస్తే కేవలం 30%. అవునా? చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రెట్ ఉంది, భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది, 30% సెక్యూరిటీతో ఉన్నాడు. ఇప్పుడు డ్రోన్స్ కూడా పెట్టారు, ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి.